ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై 10వ తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము. ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు, దానితో జ్ఞానము. ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగ్రీవ వారు అట్లాగే దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరు మాత్రమే గురువులు, సాక్షాత్తు పరమ గురువులు. కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలా మంది ఉంటారు. విద్యాపరంగా కావచ్చు, అనుభవపూర్వకంగా కావచ్చు, అది జ్యోతిష్య గురువులు కావచ్చు, విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు, లేదా వ్యాపారపరమైనటువంటి గురువులు. మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది, అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు, లేదా ఫలదానమైనా చేయవచ్చు. అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి. తండ్రే మొదటి గురువు, పరమ గురువు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట. కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకుని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం, ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి, లేకపోతే దత్తాత్రేయుడి గురువు కానివ్వండి, వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి. వారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు కాదు. వాటిని చక్కగా ఒక 108 సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది. ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని, ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత, బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక. మరి మనకున్నటువంటి 2 ఆయనాలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు, సూర్యనారాయణ మూర్తి మనకి జూలై 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా కనుక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు. అదే మకర రాశిలో కనుక సూర్యుడు ప్రవేశించినట్లయితే అది జనవరి 16, 14 తేదీల్లో వస్తుంది. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అది దేవతా కార్యక్రమాలకి, దేవతా ప్రతిష్టలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనాలకి, ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి, ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక 4 నెలల కాలము. దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. అంటే భూలోకంలో కొంతమంది గురువులు, మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం, జీవన్ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర, శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
అది ఎవరి అభిప్రాయం, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జూలై 16వ తేదీన మధ్యాహ్నం పూట అయింది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి, చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంత లోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము, వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి, జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా, వ్రతాల ద్వారా, హోమాల ద్వారా, ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము, శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు, స్తోత్ర పారాయణలు, అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము, మనఃప్రశాంతత, కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి, మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో, ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి, అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి, అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో, ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా, అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు, పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు, నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి, ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలో, ధర్మాదులో, జపాలో, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు, శ్లోకాలు, పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా
మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. మకర రాశి. మకర రాశి వారికి జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యగమనం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక రాశిలో సప్తమ భావంలో ఆల్రెడీ సప్తమంలో ఉన్నటువంటి బుధుడితో కలిసి ఈ రవి ప్రయాణించడం కొంత అశుభదాయకం. అష్టమాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉండడం ద్వారా ఆకస్మికంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధుడితో కలిసి ఉన్నటువంటి రవికి జ్ఞాతులు అంటే ఎవరైనా ఉద్యోగంలో ఉన్నారు, ఉద్యోగంలో వారికన్నా పై స్థానంలో ఉన్నవారితో ఆకస్మికంగా సమస్యల పర్వం అవుతుంది. వాళ్ళ నోరు జారటం, లేకపోతే వారు చేసే ఆఫీస్లో స్థానాల్లో వాళ్ళు కూర్చున్నటువంటి సీట్లు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వెహికల్స్, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో వెహికల్స్ ఇస్తారు. ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి పెట్రోలు డీజిల్ పోయిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎక్కడో కూడికలో లోపం రావటం, దాని ద్వారా పెద్దవాళ్ళు వీళ్ళని ప్రశ్నించటం, వీరు దానికి సమాధానం చెప్పకపోగా మకర రాశి వారు పోట్లాటకి దిగటం, దానివల్ల సౌఖ్యహీనత్వం ద్వారా గొడవలే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటే దాని ద్వారా. కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేసుకోండి. మకర రాశి వారికి వారు గవర్నమెంట్ షేర్స్ పెట్టుకున్నాం కదా, లేకపోతే ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు, వీటి ద్వారా ఏదో రకంగా నాకు లాభం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు, వారికి వచ్చేది. కానీ అది రాకపోగా నష్టపోయే అవకాశాలు కూడా మకర రాశి కనిపిస్తున్నాయి. రవి బుధుల వేదాంత మంచిది కాదండి. వీరికి ఆపోజిట్లో ఉన్నటువంటి రవి బుధులు బుద్ధి విహీనత్వం కలుగుతుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. జ్ఞాతులు అంటే దాయాదులు కావచ్చు, లేకపోతే సంబంధికులు, తండ్రి తరపు సంబంధికులు కావచ్చు, వారితో కొన్ని విపరీతమైనటువంటి వాగ్దోషాలు కలుగుతాయి. దాని ద్వారా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మకర రాశి వారికి 9లో ఉన్నటువంటి కుజుడు వలన వీరు చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యలకు సంబంధించి ఏదో ఎగ్జామ్స్ రాద్దామని చెప్పి అనుకుంటారు. వీరికి కలిగేటటువంటి కొంత అనారోగ్య సమస్యలు ఉష్ణవాతాల వలన, జ్వర పీడల వలన, లేదా ఏదైనా ఒక చిన్న దెబ్బలు తగలటం, లేకపోతే గబాలన కాలటం, అంటే అగ్గిపుల్లు వెలిగిస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా కత్తి పట్టుకున్నప్పుడు గబాలన తెగడం ద్వారా రాసేటటువంటి ఎగ్జామ్స్ రాయలేకపోవడం, దీని ద్వారా నిరాశ నిస్పృహ ఎదురయ్యి వారిలో ప్రెస్టేషన్ ప్రారంభమవుతుంది. దేవుని నమ్మడం మానేస్తారు, అసలు దేవుడు లేడు ఎవరు లేరనే ఒక స్థాయికి వచ్చేస్తారు. ఈ మకర రాశి వారికి ఈ 45 రోజులు, ఈ నెల తర్వాత అంటే 29 తర్వాత, ఇప్పటి వరకు ఆల్రెడీ కుజకేతువులు ఉండి నానా బీభత్సం చేసి పెట్టారు. ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే స్థిర చరాస్తుల విషయంలో కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయం, తండ్రి యొక్క ఆరోగ్య విషయం, లేకపోతే అంతర్గత శత్రువులు, ఇట్లా ఒకటి కాదు ఎన్ని రకాలు అనుభవించాలో మకర రాశి వారు అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉన్నారు దాదాపు 1.5 నెలన్నర బట్టి. ఇప్పుడు చేసే ప్రయాణాల యందు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఆలస్యం అవుతుంది, ఆలస్యం ద్వారా కొంత నష్టాన్ని, అట్లాగే వాహనాలతో కనుక వెళ్తున్నట్లయితే కనుక వాహనాల పరంగా కొంచెం జాగ్రత్త వహించండి. మధ్య మధ్యలో ఏదో ఒకటి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. యంత్ర లోపం కలుగుతుంది, అంటే యంత్రంలో ఏదో ఫాల్ట్ వచ్చి అనవసరమైన ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అసలు బండి అమ్మేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లాగే మీరు నివసిస్తున్నటువంటి ఇంట్లో కూడా ఏదో తెలియనటువంటి ఇబ్బంది, అది నరఘోష వలన కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల యొక్క దోషం వలన కావచ్చు, లేకపోతే ఒకే ఇంట్లో అన్నదమ్ములతో కలిసి ఉంటే వారికి మీకు మధ్య పొరపచ్చాలు కుదరవు, దానివల్ల కూడా మీకు లేనిపోని సమస్యలు కలుగుతాయి, దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మంత్, ఈ నెలాఖరు తర్వాత నుంచి. కాబట్టి ఈ యొక్క కుజుడు 9వ స్థానంలో ఉండడం ద్వారా భాగ్యహీనత్వం కలుగుతుంది. ఉద్యోగంలో రావాల్సినటువంటి ప్రమోషన్స్ బదులు వస్తే ఇబ్బందులు లేనిపోని వెసులుబాట్లు తప్పిపోతాయి.
దూరాభారాలకు మిమ్మల్ని పంపించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి కొట్టుకుంటే ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది, తప్పదు. అవన్నీ మీకు విరక్తిని కలుగజేస్తాయి. అట్లాగే మకర రాశి వారికి శుక్రుడు చక్కగా ఈ నెల 26 వరకు 5వ స్థానంలో ఉండి పుత్రవృద్ధి, ఆర్థిక ధనాభివృద్ధి, గోల్డ్ సంపద ఇవన్నీ కూడా మీకు కలుగజేశాడు. అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా కలుగజేశాడని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. కానీ ఇప్పుడు ఆయన 26వ తేదీ నుండి కూడా ఒక నెల రోజులు షష్టమ రాశిలో ప్రయాణం చేయడం వలన, శత్రువు అయినటువంటి గురుడితో ఉండడం వల్ల, పాపి అయినటువంటి వీరిరువురి యొక్క సంగమం 6వ స్థానంలో చాలా చాలా దోషప్రదం గురు శుక్రుడు. కాబట్టి కంపల్సరీ గురువుకి శుక్రుడికి జపమో దానమో చేసుకోవాలి. లేదా గురువుకి శుక్రుడికి ఇద్దరికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇద్దరు ధనాధిపతి ధనకారకుడు ఇద్దరు కలుస్తున్నారు. అనవసరమైన ప్రయాణాల వలన లేకపోతే బంధుమిత్రాలతో పోట్లాడటం వలన డబ్బులు ఖర్చే అవకాశం ఉంటుంది. వద్దు, అక్కడి దాకా తీసుకువెళ్ళకండి, లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇటు రవి బుధులు అనుకూలంగా లేక, ముఖ్యమైనటువంటి గురు శుక్రులు అనుకూలంగా లేక, ఉద్యోగం మీద వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నది ఒకటేది, జరిగేది ఒకటి, కర్మ ప్రారంభం జరుగుతుంది. అట్లాగే కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే మీరు మాట్లాడే మాట సవ్యంగా లేకపోతే అది సంభాషణ, అట్లాగే పెట్టినటువంటి పెట్టుబడికి సరైనటువంటి ధనం రాకపోవచ్చు. ఈ నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు కలగడానికి మకర రాశి వారికి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు వివత్సాలు చేస్తూనే ఉంటాడు. ఆయన కూడా ఇప్పుడు శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం బాగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం చేయడం ఇంకా విశేషం. మీ ఇంట్లో లక్ష్మీ గణపతి జపం చేయించుకోండి, లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. తప్పదండి. మనం కర్మని ఎదిరించాలంటే మనం సంపాదించే సొమ్ముని 10 రూపాయలు ఖర్చు పెడితేనే కర్మ పోతుంది, తప్పదు. లేదా చక్కగా ఆ బియ్యంలో ఇంత శనగపప్పు గింజలు వేసి నైవేద్యం, బెల్లం పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి. లేదా బొబ్బర్లు ఉడికించి నైవేద్యం, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం రాహుకాలంలో సమయంలో చేసుకోండి. ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు. అది కూడా కొంత కుటుంబంలో విరోధాలని, రకరకాల ఇబ్బందుల్ని కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో వారి జాతకంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి ఉద్యోగ వ్యవస్థ యందు కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సెన్సెక్స్ కానీ, షేర్స్ కానీ, ధనపూరితమైనటువంటి ఫైనాన్స్ ఇష్యూలు ఏదైనా సరే ఉంటే గనక ఈ 26వ తేదీ లోపల మీరు దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అది కొంత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది. అవతల వాళ్ళు మాటలు చెబుతూ ఉంటారు, ఇంత చేస్తే దాన్ని మళ్ళీ దీన్ని ఇంత పెట్టుబడి పెడితే ఇంత అవుతుందని. అక్కడ జాగ్రత్త వహించండి, లేదా నష్టపోయే అవకాశం మకర రాశి వారికి పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి అటు కుజగ్రహం చాలా వరకు గ్రహస్థితులు, ఒక్క శని కూడా ఇప్పుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తృతీయం బదులు ద్వితీయం పైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి మకర రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కాబట్టి నవగ్రహాలన్నిటికీ చక్కగా మీరు ఏ రోజుకి ఆ రోజు వెళ్ళటం, దీపారాధన చేయటం, ప్రదక్షిణాలు చేయటం, రావటం, లేదా ఒకేసారి ఒక రోజు నవగ్రహాలన్నిటికీ యథాశక్తి జపం చేయించడం, 9 మంది బ్రాహ్మణుల చేత వాళ్ళందరికీ ఒక్కొక్క దానం ఇచ్చడం, నమస్కారం చేయటం, లేదా మీ ఇంట్లో నవగ్రహ పాశుపత అభిషేకం కానీ, నవగ్రహ పాశుపత హోమం కానీ, అంటే ఈ విధంగా చేసుకోవటం. ఏది లేను, డబ్బు లేదు అనుకుంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయటం, శివాభిషేకం చేయించుకోవడం, నమస్కారం చేయటం, ఇట్లా ఏదో ఒక థీరీని ఉపయోగించి మకర రాశి వారికి కొంత అంతా కష్టంగా ఉందనే ఉద్దేశం అయితే కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. రోజు నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయండి. అట్లాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులైతే గనక కాస్త హనుమంతుడి వారి యొక్క చాలీసాని లేదా ఓం హ్రీం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని కానీ పాటిస్తూ ఉండండి. దానివల్ల మీకు చక్కగా ఉన్నంతలో సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః, ఓం సాం శరవణ భవాయ నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసుల వారు, అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము,
ఈ రాశుల వారు. అట్లాగే కుజ మహర్దశ, కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు, వీరందరికీ కూడా కుజ రాహు కేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి, 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త మంజసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది. ఓం శరవణ భవాయ నమః.